గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్దాము. ప్రజెంట్ మీరు నిఫ్టీ 50 చార్ట్ డే క్యాండిల్ చూస్తున్నారు. ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 డే. సో మనం నిన్న ఏం లెవెల్స్ మాట్లాడుకున్నాం ఒకసారి చూద్దాము. స్పిన్నింగ్ టాప్ పైన ట్రేడ్ అయితేనేమో పాజిటివ్గా, స్పిన్నింగ్ టాప్ కింద ట్రేడ్ అయితేనేమో నెగిటివ్గా. సో అట్లీస్ట్ స్పిన్నింగ్ టాప్ బాడీని టచ్ కూడా చేయలేదని చెప్పచ్చు. సో కొద్దిగా కిందనే ఓపెన్ అయింది అండ్ కంటిన్యూస్గా కిందికి వెళ్ళి కింద క్లోజ్ అయింది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ పర్టికులర్ జోన్ అంటే 26,030 అంటే ఇది ఒక సపోర్ట్ జోన్గా వ్యవహరిస్తుందని చెప్పేసి నిన్న వీడియోలో నేను మెన్షన్ చేశాను. ఎందుకంటే ఈ జోను ప్లస్ ఈ డాటెడ్ లైన్కి ఇంటర్సెక్షన్ పాయింట్ లాగా ఉంది. అండ్ ఇక్కడ మనకి ప్రీవియస్గా ఒక స్పిన్నింగ్ టాప్ బాటమ్ చేసి యూటర్న్ తీసుకొని ఒక సాలిడ్ బుల్ క్యాండిల్ పడింది. సో ఈ జోన్కి వస్తే రియాక్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. సేమ్ ఇక్కడ ఎట్లయితే స్పిన్నింగ్ టాప్ పడిందో డోజీ, స్పిన్నింగ్ టాప్ కూడా కాదు డోజీ అని చెప్తాను, ఇక్కడ ఎలా అయితే డోజీ పడి యూటర్న్ తీసుకుందో ఇక్కడ కూడా ఒక మంచి ఫాల్ వచ్చి ఇక్కడ మంచి ఇక్కడనే స్పిన్నింగ్ టాప్ పడింది. దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఒక మంచి డోజీ పడింది. సో ఈ డాటెడ్ లైన్ టచ్ కాగానే ఒక మంచి బుల్ క్యాండిల్ పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ బుల్ క్యాండిల్ ఏం పడలేదు అండ్ నెగిటివ్గా ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను నిన్ననే. నిన్న వీడియో ఎవరైతే చూసినట్లయితే, చూడకపోతే అందరు దయచేసి నిన్నటి వీడియోని కూడా ఒకసారి కంప్లీట్గా వినమని చెప్తాను. అందరికీ కూడా క్యాండిల్ మాత్రం పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుందని చెప్తుంది, బట్ నెగిటివ్ డైరెక్షన్ సైడే వెళ్ళటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మార్కెట్ అనేది ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తుంది. ఫ్రైడే రోజు డొనాల్డ్ ట్రంప్ మీద ఈ టారిఫ్కి రిలేటెడ్ యుఎస్ సుప్రీంకోర్టు ఒక డెసిషన్ అనేది ఇస్తుందని చెప్పేసి మార్కెట్ వెయిట్ చేస్తుంది. కాబట్టి నెగిటివ్ సైడ్ రియాక్ట్ అవుతుంది. ఏమైనా పాజిటివ్ డెసిషన్ కనుక సుప్రీంకోర్టు కనుక యుఎస్ సుప్రీంకోర్టు కనుక ఇచ్చినట్లయితే ఇమీడియట్గా స్ట్రాంగ్ బుల్ క్యాండిల్స్ పడటానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకొక మనకి డాటెడ్ లైన్ కనిపిస్తుంది. ఈ డాటెడ్ లైన్ వచ్చేసి ఈ పర్టికులర్ ఛానల్ది, ఈ ఛానల్ ఈ డాటెడ్ లైన్ వచ్చేసి ఈ పర్టికులర్ డాటెడ్ లైన్. సో డాటెడ్ లైన్ ఏదైనా సరే ఓవరాల్గా ఒక ఛానల్ గీసుకున్నప్పుడు డాటెడ్ లైన్ పడింది అనుకోండి, ఆ డాటెడ్ లైన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ బుల్ క్యాండిల్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఈ టిప్ ఈ లైన్ టచ్ చేసి ఒక చిన్న రియాక్షన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇదేమి సపోర్ట్ తీసుకుంటుంది నేనేం చెప్పట్లేదు, బట్ నిన్నటి వీడియోలో ఈ డాటెడ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే కనుక సాలిడ్ ఫాల్ వస్తుందని కూడా చెప్పాను. బట్ అది ఒకటే డే రోజు బ్రేక్ డౌన్ చేస్తుంది అండ్ ఇమీడియట్ ఫాల్ కంటిన్యూ అవుతుంది మాత్రం నేను నిన్నటి వీడియోలో వీడియో చేసేటప్పుడు ఈ డోజీ క్యాండిల్ని చూసి ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ఇంత సాలిడ్ ఫాల్ రావడానికి 1 or 2 days టైం పడితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇమీడియట్ నెక్స్ట్ డేనే నెగిటివ్గా బిహేవ్ చేయటము, సాలిడ్గా బ్రేక్ డౌన్ చేయటము అండ్ కంటిన్యూయేషన్ బేర్ క్యాండిల్ వచ్చి ఇంత బాటమ్ వరకు టచ్ చేస్తా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఓవరాల్గా ఉన్న జోన్కి, ఈ జోన్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ జోన్ ఒక మైనర్ వి అనుకోవచ్చు దీన్ని. ఒక మంచి రైజ్ ఫాల్, ఇవి ఇంటర్నల్ ఛానల్లో అప్ అండ్ డౌన్స్ అనుకోవచ్చు. ఇది మాత్రం ప్రీవియస్ బౌన్స్ అయిన లెవెల్స్ని అన్నిటిని బ్రేక్ చేసిందని చెప్పచ్చు. బట్ ఈ పర్టికులర్ డోజీ ఫామ్ చేసిన బాటమ్ని అయితే టచ్ చేసి ఇక్కడ సస్టైన్ అయితే అయింది. సస్టైన్ అని కూడా చెప్పను, క్లోజ్ అయింది లోయర్ లెవెల్లోనే. బట్ బియాండ్ దిస్ లెవెల్ అంటే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో బాటము, దీన్ని మాత్రం బ్రేక్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ లెవెల్ 25,740 లెవెల్ అనుకోండి, ఈ లెవెల్ని మాత్రం బ్రేక్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ లెవెల్ని కనుక రేపు కనుక బ్రేక్ చేస్తే మాత్రం ఇది టూ మచ్ నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ నెగిటివ్ జోన్లోకి ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. వచ్చిన కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో, ఒకరోజేమో హై నుంచి మంచి ఫాల్ వచ్చిందని చెప్పొచ్చు, రెడ్ క్యాండిల్, బేర్ క్యాండిల్. 2 daysలో ఒకరోజు స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయింది, ఒకరోజు డోజీ ఫామ్ అయింది. డోజీ ఫామ్ అయినప్పుడు జనరల్గా రివర్సల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, బట్ మనకి నెగిటివ్గా చాలా స్ట్రాంగ్ ఫాల్ అనేది వచ్చింది. బేర్ క్యాండిల్, సాలిడ్ బేర్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఒక బేర్ క్యాండిల్, ఇక్కడ ఒక బేర్ క్యాండిల్, ఇక్కడ ఒక బేర్ క్యాండిల్, అలాగా ఒక మంచి సాలిడ్ బేర్ క్యాండిల్ వచ్చింది.
సో ఇక్కడి నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ లెవెల్ని సస్టైన్ చేయాలి, హోల్డ్ చేయాలి. మార్కెట్ 25,740 లెవెల్ని ఖచ్చితంగా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయకపోతే మాత్రం ఒక చాలా మ్యాసివ్ ఫాల్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నిన్నటి వీడియోలో ఏం మెన్షన్ చేశానంటే రేపు ఎల్లుండి 2 days కూడా ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్పాను. థర్స్డే అండ్ ఫ్రైడేకి 2 days కూడా ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్పాను. సో రేపటికి కూడా అందరినీ ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను. న్యూస్ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అది మనకి ఫ్రైడే రోజు నైట్ కానీ లేకపోతే సాటర్డే రోజు మార్నింగ్ కానీ అప్డేట్ అనేది వస్తుంది. యూట్యూబర్స్ అందరు కూడా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు టెలిగ్రామ్ ఛానల్స్లో, యూట్యూబ్స్లో. సో దాన్ని బేస్ చేసుకొని మనం మండే అనేది ఒక ఫ్రెష్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. అప్పటి వరకు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ మనం చెప్పిన లాజిక్స్ అన్నీ కూడా ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా అనేది మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. అండ్ ఏ లాజిక్ ప్రకారంగా మార్కెట్ బిహేవ్ చేస్తుంది అనేది ఆ ఇంపార్టెంట్ లాజిక్స్ని రాసుకోండి ఎక్కడైనా కూడా. ఈ లాజిక్స్ అనేవి ఎంటైర్ ట్రేడింగ్కి ఉపయోగపడతాయి. నిఫ్టీ 50 ఆప్షన్స్కైనా సరే, ఎనీ అదర్ ఆప్షన్స్కైనా సరే, ఈవెన్ ఇండివిజువల్ ఆప్షన్స్కైనా సరే మనం చెప్పే బేసిక్ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ఒక్కోసారి రెగ్యులర్గా న్యూస్ని ఫాలో అయినా సరే, లేకపోతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని ఫాలో అయినా సరే, కొన్నిసార్లు బేసిక్ లాజిక్స్ అనేది స్కిప్ అవుతుంటాయి. స్కిప్ అయినప్పుడు మనము చెప్పిన ఇన్ఫర్మేషన్కి ఆపోజిట్గా కూడా బిహేవ్ చేస్తుంటాయి. అందుకోసమే చెప్పిన ఇంపార్టెంట్ లాజిక్స్ని ఎప్పుడు కూడా నోట్ డౌన్ చేసుకోమని చెప్తాను నేను. సో ఎప్పుడైతే మనం ఒక బేసిక్ ఫండమెంటల్ లాజిక్ని మిస్ అయ్యి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తామో దానికి ఆపోజిట్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొన్నిసార్లు మనం లాజికల్గా కరెక్ట్ ఉన్నా సరే నెగిటివ్ న్యూస్ కనుక ఇన్ఫ్లో అయిందనుకోండి ఓవర్ నైట్, నెక్స్ట్ డే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆపోజిట్ కూడా జరుగుతుంటాయి. కొన్ని దానివల్ల కూడా జరుగుతుంటాయి, దీనివల్ల కూడా జరుగుతుంటాయి. మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ అయినా సరే, ఫండమెంటల్ అనలిస్టులు అయినా సరే చెప్పినవి ఆపోజిట్ జరగటానికి ఇవే కారణాలు. ఎందుకు అంటే ఇంత ఫైన్ ట్యూన్ అనాలిసిస్ చేసిన తర్వాత కూడా చెప్పింది జరగట్లేదు, ఆపోజిట్ జరుగుతుంది, ఎలా ట్రస్ట్ చేయాలి, ఎలా నమ్మాలి అని కూడా చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. షేర్ మార్కెట్ అనేది వెరీ డైనమిక్ అంటే విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ అవర్స్ అనేవి క్యాండిల్స్ చేంజ్ అయిపోతాయి. ఎందుకు చేంజ్ అయిపోతాయి అంటే ఇప్పుడున్న గంట నెక్స్ట్ గంట కంటిన్యూ అవ్వాలని లేదు, సేమ్ డైరెక్షన్ ఆర్ ట్రెండ్. ఎందుకు అంటే ఎప్పుడైతే మార్కెట్లో కొత్త న్యూస్ వస్తుందో ఇమీడియట్గా డైరెక్షన్ చేంజ్ చేసేసుకుంటుంది మార్కెట్. అందుకే దాన్ని డైనమిక్ అంటాము. ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, కంటిన్యూస్గా ఫ్లో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం వెరీ డైనమిక్గా ఉన్న మార్కెట్లో క్యాండిల్ స్టిక్ ఒక్కటే కాదు, మన ఓవరాల్ వరల్డ్ వైడ్ స్టాక్ మార్కెట్లో రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాత్రం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని ఫాలో అవుతారు. సో అందుకోసమే అందరు కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కూడా క్యాండిల్ స్టిక్ని అనాలిసిస్ చేసి చెప్తూ ఉంటారు. దేర్ ఆర్ సో మెనీ అదర్ ప్యాటర్న్స్ అపార్ట్ ఫ్రమ్ క్యాండిల్ స్టిక్స్. సో ఇంతటితో మన నిఫ్టీ 50 వీడియో అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా మన ఛానల్కి తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.